ఎందుకంటే సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి మీరు కూడా పోలీసు వ్యవస్థ ఎలాంటిదో ప్రజలను కాపాడటంలో ప్రెస్ కూడా ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై జరిపిన దాడిని రాప్తాడులో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణపై జరిపిన దాడిని దాడి జరిపిన వారిని వెంటనే జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల ఐక్యత జిందాబాద్ ఏపీడబ్ల్యూజే జిందాబాద్ జిందాబాద్ రాప్తాడులో కృష్ణపై దాడి జరిపిన వారిని వెంటనే కృష్ణపై దాడి జరిపిన వారిని వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత జిందాబాద్ జిందాబాద్ ఏపీడబ్ల్యూజే జిందాబాద్ 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 రాప్తాడులో ఫోటోగ్రాఫర్ కృష్ణపై జరిగిన దాడిని అరెస్ట్ చేయాలి నిందితులను వెంటనే ఫోటోగ్రాఫర్ పై జరిగిన దాడిని వెంటనే ఫోటోగ్రాఫర్ పై దాడి సిగ్గు జర్నలిస్టు పై దాడి సిగ్గు జర్నలిస్టు పై దాడి సిగ్గు పత్రికా స్వేచ్ఛను జ్యోతి మిత్రుడు ఫోటోగ్రాఫర్ కృష్ణ గారి మీద జరిగిన దాడిని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తూ ఉన్నారు. మా జిల్లా యూనిట్స్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఈరోజు అన్ని ప్రాంతాల్లో కూడా ఆందోళనలు, అదేవిధంగా నిరసన కార్యక్రమాలు, అదేవిధంగా జిల్లా ఎస్పీలకు కానీ కలెక్టర్లకు కానీ దీని మీద మెమరాండాలు అందిస్తూ ఉన్నారు. ప్రధానంగా కృష్ణా మీద జరిపిన దాడిని ఖండించడమే కాకుండా వారి మీద దాడి ఎవరైతే చేశారో వారి మీద కేసు నమోదు చేయాలి, వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి రాష్ట్ర కమిటీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరొక్కసారి ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం దీని మీద కఠిన చర్యలు చేపట్టాలి. ప్రధానంగా డీజీపీ గారు దీని మీద దృష్టి సారించి జర్నలిస్టుల మీద పదే జరుగుతున్న దాడులను అరికట్టాల్సిన బాధ్యత, దాన్ని జర్నలిస్టులు స్వేచ్ఛగా పనిచేసుకుని ముందుకు పోయే విధంగా వారు మాకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీని మీద ప్రత్యేకంగా డీజీపీ గారు దృష్టి సారించి జర్నలిస్టుల మీద జరిపిన దాడిని ప్రధానంగా తీవ్రంగా పరిగణించి వెంటనే వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పి రాష్ట్ర కమిటీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఫోటోగ్రాఫర్పై జరిగిన దాడి అమానుష చర్య, ఒక పిరికిపంత చర్య. అదే కాకుండా రాష్ట్రంలో ఇటీవల కాలంలో జర్నలిస్టుల మీద దాడులు పెరిగిపోయాయి. ఇసుక మాఫియా, అలాగే పోలీసు కూడా ఈ దాడులకు పాల్పడటం సిగ్గుచేటు. అనంతపురం ఈ రాప్తాడు ఘటనలో గాయపడినటువంటి కృష్ణ మొత్తం వీపంతా పగిలిపోయేటట్టు కాళ్ళతో తన్నుకుంటూ, కర్రలతో కొట్టుకుంటూ మరి ఈ దాడికి పాల్పడటం అనేది చాలా సిగ్గుచేటు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలను ప్రతి ఒక్కరు కూడా ఖండించవలసినటువంటి అవసరం ఉంది. ఒక్కోసారి అనుమానం కలుగుతుంది, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉందా లేక ఒక నియంత పరిపాలన సాగుతున్నదా అనేది ఇటువంటి ఘటనల వల్ల మనకి అనుమానం కలుగుతోంది. దీని మీద రాప్తాడులో జరిగినటువంటి కృష్ణ మీద జరిగిన దాడి మీద సిట్టింగ్ న్యాయమూర్తితో వెంటనే ఎంక్వైరీ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసి దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున, అలాగే ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.